హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఆలు అనేది నేను ముందే ఉడకబెట్టుకొని దాని మీద ఉన్నటువంటి పొట్టు తీసేసుకోవాలి. తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్, కొంచెం కరివేపాకు కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మనము గ్యాస్ ఆన్ చేయాలి. ఆన్ చేసి నేను ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకున్నాను. చూసారుగా ఆయిల్ సరిపడా ఒక 3 టేబుల్ స్పూన్స్ అలా వేసుకున్నాను. నేను 2.5 3 అలా వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అలాగే పక్కన ఉన్నటువంటి కరివేపాకు కూడా కొంచెం వేసుకున్నాను. కరివేపాకు అనేది నేను ప్రతి కర్రీలో వేస్తాను, ఎందుకంటే హెల్త్కు కొంచెం మంచిది కదా, కంటి చూపు కూడా మంచి మెరుగుపడుతుంది కాబట్టి నేను కరివేపాకు అనేది ఎక్కువ మ్యాక్సిమం వేస్తాను ప్రతి కర్రీలోకి. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకొని కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం అంత వేసుకున్నాను అన్నమాట. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి అల్లం పచ్చి వాసన పోయేంత వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మనం పక్కనే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు ఉంది కదా, ఆలును కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడకనివ్వాలన్నమాట. ఆలు అనేది మనం ముందే ఉడికించుకున్నాం కాబట్టి ఈ ఆలు కర్రీకి ఎక్కువ టైం ఏం పట్టదండి, తొందరగా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకున్నాను. తర్వాత ఆయిల్ అనేది చూసారుగా ఎలా వచ్చిందో పైకి. తర్వాత కారం వేసుకున్నాను అన్నమాట. 1 టేబుల్ స్పూన్ అలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మన కారం వాసన పోయేంత వరకు కూడా కొద్దిగా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మనము గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి కొంచెం వాటర్ తీసుకోవాలన్నమాట. ఆల్రెడీ ముందే ఉడికించినాం కాబట్టి మనం ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు కాబట్టి దాన్ని బట్టి వాటర్ అనేది కొంచెం గ్రేవీని చూసుకొని తక్కువ క్వాంటిటీలో పోసుకోండి, బాగుంటుంది. చూసారు కదా, ఆలు అనేది ఉడికిపోయింది అన్నమాట. చిక్కగా పడింది, వాటర్ అనేవి మొత్తం కూడా చిక్కబడిన తర్వాత చివరిలో కొంచెం ధనియాల పొడి వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఆలు కర్రీ సింపుల్గా మనకు చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.